సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్, మంత్రతంత్ర శాస్త్ర నిపుణులు గట్టుపల్లి సురేష్ బాబు గారు. మరి ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎంతకాలం పాటు, అండ్ గ్రహాల సంచారం ఏ విధంగా ఉంది, నక్షత్రాలు ఏ విధంగా మనకి చూపిస్తున్నాయి, అలాగే సూర్యచంద్ర గ్రహణాలు కూడా వెంబడెంబడే వచ్చేసాయి, శని వక్రగతి నడుస్తోంది, మరి శ్రావణం భాద్రపదం తోడవుతోంది. మరి ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఈ సమయాన్నంతా కూడా ఏ విధంగా సద్వినియోగపరచుకోవచ్చు, ఈ వివరణ అంతా కూడా గురుగారు తెలియజేస్తారు. మాట్లాడతారు. గురుగారు నమస్కారం. గురుగారు జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ధనస్సు రాశి అసలు వీరి వ్యక్తిత్వం మొదటగా చెప్పండి గురుగారు, ఏ విధంగా ఉంటుంది? వీరి వ్యక్తిత్వం ఏంటంటే సీదాగా సదరంగా ఉండేటువంటి నేల చదరం అంటారు. ఒక క్రికెట్ ఆడేటువంటి గ్రౌండ్ ఎలా ఉంటుంది అంటే గురుగారు, అంటే స్మూత్ సాఫ్ట్ అలా అంటారా? అలానే కాదు, ఇలా ఉంటుంది. స్థిరత్వం. వీరు ఏంటంటే ఎదుగు బొదుగుని జీవితం అంటారు చూసారా. ఓ 10 సంవత్సరాల తర్వాత చూసినా కూడా ఏదో జాబ్ చేస్తూ ఉంటారు, స్కూల్ హెడ్ మాస్టర్ లాగా. ఎదుగు బొదుగు లేని జీవితాలు అంటే చూసారా. హెడ్ మాస్టర్ దగ్గర చదువుకున్న పిల్లలందరూ కూడా, పంతులు గారు నేను కలెక్టర్ అయ్యానండి, నేను దేశానికి సీఎం అయ్యానండి, దేశానికి ప్రధాని అయ్యానండి అని చెప్తుంటారు. ఈయన మాత్రం ఇలా కళ్ళజోడు చదువుకుంటూ, ఏమన్నా నాయన నువ్వు సీఎం అయిపోయావా, ప్రధాని అయిపోయావా అనుకుంటూ పాటలు చెప్పుకుంటూ ఉంటుంటారు అన్నమాట. మనకే కాదు, మన పిల్లలు కూడా పాటలు చెప్పేటువంటి వ్యక్తిత్వం ఎవరు ఉన్నారంటే కనుక హెడ్ మాస్టర్ అంటారు ఒకప్పుడు, బడి పంతులు. అదే విధంగా వీరికి ఏంటంటే జీవితం కొనసాగుతూ ఉంటుంది, ఎక్కడ ఆగదు. సాఫీగా సాగిపోతూ ముందుకు వెళ్తారు. ఎలాంటి ఆశలు అలా ఉంటాయండి. కోరికలు ఆశలు గొప్పగా అనిపిస్తాయి, కానీ ఎదుటి వాళ్ళకి తెలియదు. వీరు ఏం పిల్లి పాలు దాటి ఎదుటి వాళ్ళు చూడరా, అదే విధంగా ఉంటుంది. ఆయన నన్ను ఎవరు చూస్తారులే అనుకుని వెళ్తుందా, కానీ వీళ్ళని కూడా చూసేవాళ్ళు ఉంటారు. కానీ చాలా మంచి వ్యక్తులు, నమ్మకమైనటువంటి వ్యక్తులు. అలానే వీరు కొంచెం మొండి మూర్ఖులు, చెప్పేది వినరు, వాళ్ళు అనుకున్నది చేస్తారు. విన్నని చెప్పండి, వాళ్ళు అనుకుంటే చేస్తారు. వాళ్ళకి జీవితంలో కలవంది ఒకటి ఉందండి, లవ్ మ్యారేజ్. మ్యాక్సిమం 99% లవ్ అనేది వీరికి సెట్ అవ్వదు, సక్సెస్ అవ్వదు. లవ్ మ్యారేజ్ వీళ్ళకి పెద్దగా సెట్ అవ్వదు. లవ్ మ్యారేజ్ చేసుకున్నారా 3 నెలలు 4 నెలల్లోనే విడాకుల కాడికి 50% వెళ్ళిపోతారు. పరిహారాలు చేసినా కూడా కుదరదు అంటారు. పరిహారాలు అంటే వాళ్ళ వ్యక్తిత్వం కూడా ఒకటి ఉండాలి, దశలు ఉండాలి. ఎందుకంటే వీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సర్దుకుపోయే తత్వం ఉంటుంది, కానీ ధనుసు రాశి వాళ్ళు సర్దుకుపోయే తత్వం ఉండదు. అదే అనేజీ ఉంటుంది వీళ్ళకి. అనేజీ కడిగిందే కడుగుతుంటారు, తీపిందే తిప్పుతుంటారు, వెళ్ళిందే వెళ్తూ ఉంటారు, తుడిచిందే తుడుస్తూ ఉంటుంటారు. వాళ్ళకి ఏంటంటే అదో రకమైనటువంటి ఫీల్ అనమాట. వాళ్ళకి ఎట్లా ఉండాలనుకుంటారో, ఏ పద్ధతి కావాలనుకుంటారో అలానే ఉంటారు. వాళ్ళకి ఇంకోళ్ళ కోసం మారరు. ఇంకోటి ఏంటంటే వీరిపైన దండెత్తేటువంటి శత్రుత్వం కూడా చాలా ఉంటుంది. చుట్టాల్లోనే, బంధుమిత్రుల్లోనే వీరిపైన దండెత్తుతూ ఉంటుంటారు అనమాట. వీరి యొక్క మంచితనం కావచ్చు, చరకతనం కావచ్చు, వీరి నచ్చక వీరిపైన ఎన్నో రకాల చెడు క్రియలు కూడా చూపిస్తూ ఉంటారు. జీవితం ఎదగకుండా ఎదుటి వాళ్ళు చెడు చెప్పడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు. అలానే ధనుసు రాశి వారికి ఇటీవల గ్రహరీత్యా కూడా వీళ్ళకి కొన్ని దోషాలు ఉంటూ ఉంటాయి. రవి భగవానుడిది కావచ్చు, శనిది కావచ్చు, కుజుడిది కావచ్చు. ఈ రకమైన దశలు అంతర్దశలు ఉన్నప్పుడు ఖచ్చితంగా వీరికి కొన్ని రకాల ఇబ్బందులు పడుతూ ఉంటుంటారు అనమాట. వీరికి ఎదుటి వాళ్ళని నమ్మటం ద్వారా ఎవరినైతే వీళ్ళు నమ్ముతారో వాళ్ళు ఖచ్చితంగా నెత్తించే వెళ్ళిపోతారు, మోసం చేస్తారు, మోసపోతుంటారు. ధనుసు రాశి వాళ్ళు ప్రతిసారి మోసపోతూనే ఉంటారు. నమ్ముతారు, నమ్మేసి డబ్బులు ఇవ్వడం, సహాయం చేయడం చేస్తా ఉంటే వాళ్ళ తరపు నుంచి వీరికి అన్నీ కూడా అపకీర్తి, నష్టము, బాధ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. వీరు ఎమోషనల్ పర్సన్. వీరు కూడా చాలా అంటే లోపలే కుంగిపోతుంటారు, లోపలే బాధపడుతుంటారు, కానీ ఎక్స్ప్రెస్ చేయరు బయట వాళ్ళకి. నమ్మితే కానీ మాట్లాడరు, నమ్మకపోతే ఎవరితో ఎక్కువగా మాట్లాడరు. వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటూ వెళ్తుంటారు. వీళ్ళు మల్టిపుల్ టాలెంటెడ్ అనమాట. ఒక పక్క జాబ్ చేస్తారు, మరో పక్క వ్యాపారం చేస్తూ ఉంటారు. మల్టిపుల్ టాలెంటెడ్. అలానే వీళ్ళు ఇంకోటి ఏంటంటే స్టేటసిక్స్, లోపల ఉన్నటువంటి విషయాన్ని క్షుణ్ణంగా గమనిస్తూ ఉంటారు. డిటెక్టివ్, గూఢాచారులు అనమాట వీళ్ళు. సో ఎక్కువ శాతం కూడా వీళ్ళు ఎక్కడ ఉంటారంటే కనుక మనకి పోలీసుల్లోనూ, మనకి కలెక్టర్స్ గానో, ఎన్జిఓస్ గానో, గ్రూప్ 1 గ్రూప్ 2లోనో, మనకి మిలిటరీ సైన్యం ఉంటారు కదా, అట్లాంటి వాటిల్లో బాగా రాణిస్తూ ఉంటారు వీళ్ళను. అలానే ఇంకోటి ఏంటంటే వీళ్ళకి హెచ్ఆర్స్, కంపెనీ హెచ్ఆర్స్ గానో, కోడింగ్లో వాటిలోనూ, మెడికల్ ఇలాంటి వాటిల్లో బాగా రాణిస్తూ ఉంటారు. వైట్ కాలర్ జాబ్ బాగా చేస్తుంటారు అన్నమాట. అందుకే వీళ్ళు ఎక్కువగా జీవితంలో ముందుకు వెళ్ళాలంటే కొంచెం ఆలోచించి ముందుకు వెళ్తూ ఉంటుంటారు. అలాంటి వ్యక్తిత్వం కలవారు మరి ఇటీవల మనకి శని భగవానుడు వక్రంలో మారడం జరుగుతూ ఉంది. ఈ శని భగవానుడు ఒకటి కాకుండా 12వ తారీఖు ఆగస్టు మాసం 2026 సంవత్సరంలో ఏర్పడినటువంటి అతి సంపూర్ణమైనటువంటి సూర్యగ్రహణం ఒకటి. ఈ గ్రహణాల ఎఫెక్ట్ కూడా కొంచెం ఇబ్బంది ఉంది. ఆశ్లేష నక్షత్రంలో ఏర్పడింది, కర్కాటక రాశిలో. ఈ గ్రహణ సందర్భంగా ఇబ్బంది ఉంది. అలానే గ్రహాల యొక్క స్థితిగతులు, గురువు మారాడు, శుక్రుడు మారాడు, కేతు మారుతున్నాడు. అలానే వీరికి శని భగవానుడు వక్రంలోకి వచ్చి ఉన్నాడు. అలానే బుధుడు కాకుండా ఇంకా కేతు కాకుండా గురువు కూడా మారున్నాడు ఇటీవల. ఈ మారినటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు వీరిపైన జాబు ప్రకారంగా కొంత వడికి
కొంచెం తగ్గినట్టు కనిపిస్తూ ఉంది. విదేశీ ప్రయత్నం ఎవరైనా చేయాలనుకుంటే కనుక ఈ శ్రావణ మాసంలో విదేశీ ప్రయత్నం చేయొచ్చు. భాద్రపద మాసంలో అయినా వెళ్ళేలా కనిపిస్తుంది. కార్తీక మాసం లోపు అయితే ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళేసి అక్కడ యూనివర్సిటీ సీట్ల కోసం కానీ జాబ్ కోసం కానీ నిలబడటం కానీ అక్కడ స్థిరంగా ఉండడానికి కానీ అక్కడ వీరు ప్రయత్నం చేసుకుంటే కనుక ఖచ్చితంగా వాళ్ళకి స్థల మార్పిడి అయితే కనిపిస్తుంది. జాబులో వెసులుబాటు అయితే లేదు కానీ కొత్త రకమైన జాబులు వచ్చేలాగైతే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఆ నిరుద్యోగులు కూడా ఉద్యోగం వచ్చేలాగైతే కనపడుతుంది. కానీ బ్యాంకింగ్ రంగాలుగా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వీరికి జాబ్ కూడా వస్తుంది. అలానే వీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే కూడా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రంగాల్లో కూడా ఈ శ్రావణ మాసం పెట్టుబడి పెట్టినట్టయితే చాలా అద్భుతంగా ఉంది. ఇక స్త్రీలకైతే మాత్రము చెప్పేది అవసరం లేదు. పట్టిందల్లా బంగారమే, వెతకే తీగ కాలికి దొరికిందా అనుకునే విధంగా ఉంటుంది అనమాట. వీరు ఎక్కడో లాస్ అయిపోయాను, నష్టపోయాను, డబ్బులు పోయినాయి, షేర్స్లో పెట్టేశాను, నష్టం చేశారు, మోసం చేశారు, చిట్టి వేశాను, డబ్బులు వాళ్ళంతా తీసుకుని ఐపీ పెట్టేశారు అనుకున్న వాళ్ళు, ఇంకా బాధపడే వాళ్ళందరూ కూడా అనుకోని పక్షాన వారికి డబ్బులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. వీరేంటంటే లక్ష్మీ అమ్మవారికి కానీ, సరస్వతి మాతకు కానీ, దుర్గామాతకు కానీ, లలిత అమ్మవారికి కానీ సహస్రనామాంకించని చేసుకుంటూ ఉండాలి. అలాంటి అమ్మవారికి కుంకుమంచని చేసుకుంటూ ఉండాలి. గ్రామ దేవతకు పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉండాలి. కళ్ళు సాగు పెడుతూ ఉండాలి. పెద్ద ఉల్లిపాయ, పుట్నాల పప్పు, బెల్లం ఈ 3 కలిపేసి గ్రామ దేవతలకు నైవేద్యం పెడుతూ ఉండాలి. ఇలా చేసినట్టయితే కనుక వారికి ఆదాయం వచ్చేలా కనిపిస్తుంది. ధనధాన్యాలు కూడా అభివృద్ధి అయ్యేలా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి ప్రయత్నం ఏదైనా చేస్తే ఖచ్చితంగా వీరికి మంచి తరుణులు కనిపిస్తుంది. అలానే పెళ్లి కానటువంటి వారు ఎవరైనా ఉంటే అరేంజ్ మ్యారేజ్ కోసం ఈ శ్రావణ మాసాలు కనుక ప్రయత్నం చేస్తే తూర్పు తీసుకొచ్చేటువంటి అబ్బాయి సంబంధం, పరమట తీసుకొచ్చేటువంటి అమ్మాయి సంబంధం కూడా కలిపించేలా కనిపిస్తుంది. ఇక ప్రయత్నం చేసుకుంటే కనుక అయిన వాళ్ళ బంధుమిత్రుల నుంచి వచ్చేటువంటి సంబంధం అయితే వీరికి ఖచ్చితంగా అది ఓకే అవుతుంది. వారి తరపు నుంచి పెళ్లి అయిన తర్వాత కూడా పెళ్లి కూడా వీరికి అన్ఎక్స్పెక్టెడ్గానే ఉంటుంది. కార్తీక మాసంలో పెళ్లి ఉండిపోతుంది. ఆ పెళ్ళైన తరుణం తర్వాత కూడా వీరు విదేశాలకు వెళ్ళడానికి, సెటిల్ అవడానికి, నిలబడటానికి, నిలదొక్కోవడానికి, ఎదుటివారి సహాయం చేయడానికి అన్నింటిలో కూడా బాగుంది. జాబ్లో కూడా కొంచెం వెసులుబాటు కనిపిస్తూ ఉంది ఈ ధనుసు రాశి వారికి. దానితో పాటు ఈ శ్రావణ మాసంలో వీరి కనుక లక్ష్మీ అమ్మవారికి పూజించుకున్న కృపకటాక్షలు వారి మీద ఖచ్చితంగా ఉంటాయి. ఎక్కడైనా సరే లలిత అమ్మవారు కానీ, దుర్గమాత కానీ, ఎక్కడైనా రాజరాజేశ్వరి ఆలయం ఉంటే కూడా అక్కడక్కడ వెళ్ళేసి వీరు పూజలు కానీ, హోమాలు కానీ, యజ్ఞాలు కానీ చేయించుకోవచ్చు. ఆయుష్ హోమం కానీ, అలానే చండీ హోమం కానీ చేయించుకుంటే చాలా మంచిది. కానీ చేయించే ప్రతి హోమం కానీ, అగ్ని కానీ, యాగం కానీ, అలానే ఏదైనా పూజ కానీ ఏదైనా సరే వీరు చేశారంటే కనుక కష్టపడి సొంతగా సంపాదించిన సొమ్ముతోనే చేసుకోవాలి. వేరే వాళ్ళ దగ్గర అప్పు తీసుకొచ్చి చేయకూడదు. అప్పు తీసుకొచ్చేసామంటే ఆ పుణ్యఫలం వారికి వెళ్తూ ఉంది. మీరు వారు అప్పు తీసిన తర్వాత మీకు వస్తుంది. కాబట్టి టైం పట్టింది. కాబట్టి ఖచ్చితంగా మీరు కష్టపడి సంపాదించిన సొమ్ము ఉంటేనే మీరు ఏదైనా పూజలు కానీ యజ్ఞాలు కానీ చేయించుకోండి. లేదు మీ దగ్గర సొమ్ము లేదు అంటే కనుక ఆ గోత్రనామాలు చదవండి, అర్చన చేయించుకోండి, సరిపోతుంది. అలానే 5 నారికేళములు సమర్పించండి. అలానే ఒక గురువారం కానీ, శుక్రవారం కానీ అమ్మవారికి కానీ, స్వామివారికి కానీ, మీకు ఇష్టదైవం కులదైవానికి ఎక్కడైనా ఉంటే కనుక ఖచ్చితంగా చింతపండు వేసినటువంటి, ఇంగు వేసినటువంటి పులిహోర ఏదైతే ఉందో అది నైవేద్యం పెట్టుకుంటే కానీ చాలా అద్భుతంగా ఉంటుంది శ్రావణ మాసంలో. ఇక భాద్రపద మాసం అయితే కనుక మొదటి రోజు కానీ, 3వ రోజు కానీ, 7వ రోజు కానీ వినాయక స్వామివారికి మండపాల్లో కానీ మన ఇంట్లో పెట్టుకున్నా కూడా ఆ వినాయక స్వామివారికి మనం వారికి పాలు కాచి చల్లార్చినటువంటి పాలల్లో కుంకుమ పువ్వు వేసి కనుక స్వామివారికి నైవేద్యం పెట్టాలి. అలానే సీతాఫలం కానీ, యాపిల్ పళ్ళు కానీ నైవేద్యం స్వామివారికి పెడుతూనే వారు ఏదైనా చేయాలనుకుంటే కూడా అటుకులతో చేసినటువంటి పులిహోర కానీ, లేకపోతే కనుక మరమరాలతో చేసినటువంటి ఉగ్గాని అంటారు అలాంటిది కానీ ఆ స్వామివారికి నైవేద్యం పెట్టినట్టు కనుక ఖచ్చితంగా వీరికి కొంగు బంగారం అయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఒక అమ్మవారి కృప కూడా వీరిపైన ఉంటుంది. కాబట్టి ఇలాంటి చేయాలి. 7 బావిలు నీళ్లు అంటారు. మనకి ఎక్కడైనా వీధుల్లో 7 ఇళ్లలో కానీ 7 వీధుల్లో కానీ వెళ్ళేసి ఆ నీరు తెచ్చుకొని కనుక వీరు స్నానం చేయాలి. అలా స్నానం చేస్తే వీరిపైన ఉన్నటువంటి నరదిష్టి, నరఘోష కాకుండా వీరికి కొంత బ్లడ్ రిలేటెడ్ సమస్య కనిపిస్తూ ఉంది, స్కిన్కి రిలేటెడ్ సమస్య కనిపిస్తూ ఉంది, స్టమక్ రిలేటెడ్ సమస్య కనిపిస్తూ ఉంది. కాబట్టి యూట్రస్ ప్రాబ్లం కానీ, బైప్రాటిక్స్ కానీ, అలానే గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానీ, మజిల్స్ పెయిన్ కానీ, బ్యాక్ పెయిన్ కానీ ఉన్నట్టయితే కనుక ఖచ్చితంగా ఈ 7 బావిల స్నానం చేయాలి. ఒకప్పుడు 7 బావిలు అంటే 7 బావిలు ఉండే, ఇప్పుడు 7 బావిలు ఉండట్లే. కాబట్టి 7 ఇళ్ళకి వెళ్ళి నీళ్లు తెచ్చుకోవడం చేసుకుంటూ ఉండాలి. లేదా వర్షం పడ్డప్పుడు ఆ నీటితో నీళ్లు సేవ్ చేసుకుని వాటితో స్నానం చేయాలి వీరును. ఈ 3 మాసాలు కనుక అలాంటి చేయాలి. భాద్రపద మాసం అయితే ఖచ్చితంగా వర్షాలు పడతాయి, భాద్రపదంలో పడతాయి, శ్రావణ మాసంలో వర్షాలు పడుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి పని వీరు ఒకసారైనా చేస్తూ ఉండాలి. లేదంటే కనుక ఎక్కడైనా సమీప దూరంలో నది ఉంది, వాగు ఉంది, సెరవు ఉంది, కాలం ఉంది అంటే అక్కడికి వెళ్ళినా సరే స్నానం ఆచరిస్తే కనుక వీరికి కొన్ని రకాల రుమ్మతుల నుంచి బయటపడే అవకాశం కనపడుతూ ఉంది. ఇక విదేశీ అనేది ఖచ్చితంగా కనిపిస్తుందని ప్రయత్నం చేయాలి. బ్రోకర్లను, ఏజెంట్లను, కన్సల్టెన్సీ వాళ్ళను నమ్మేసి, బ్యూరోస్ని నమ్మేసి కనుక డబ్బులు ఇవ్వకూడదు. సొంతగా ప్రయత్నం చేసుకుంటే ఖచ్చితంగా ఉంటుంది. వీరికి వాహన యోగం కూడా కనపడుతూ ఉంది. రాజకీయ రంగంలో అడుగు పెట్టేది కూడా కనపడుతుంది. కాబట్టి అలాంటివి కూడా ఉంటే కూడా ముందంజలకు ముందు అడుగు వేసుకుంటూ ఉండాలి. అలానే ఈ కార్తీక మాసం వరకు ఏదైనా అమ్మవారికి కానీ, స్వామివారికి కానీ దీక్ష తీసుకున్నట్టయితే కనుక వీరికి అవకాశం ఉండి వీరికి ఏదైనా సహరిస్తే కనుక ఖచ్చితంగా దీక్ష తీసుకుంటే వీరు అనుకున్నట్టు పనులు ముందుకెళ్ళేదానికి ఉంది. పితృదోషాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి పితృలకి తర్పణం అనేది చేసుకుంటే కనుక ఆర్థికంగా ఎదగడానికి బాగుంటుంది. అలానే ఆరోగ్యం బాగుండడానికి బాగుంటుంది. దాంతోపాటు వీరు ఏదైనా ముందు అంజులోకి వెళ్ళడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక రాజకీయ రంగం చాలా అద్భుతంగా ఉంది, సెలబ్రిటీలకి చాలా అద్భుతంగా ఉంది. ఇంకా వీళ్ళు రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, ఆర్కిటెక్చర్స్గా కానీ, అలానే వీరికి ఏదైనా ఐటీ రంగాల్లో కానీ వెళ్ళాలి అనుకున్న వారందరూ కూడా ఏదైనా నదీ స్నానం ఆచరించి
పరిశీలించి వెళ్తే కనుక చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇక వీరికి కలిసి వచ్చే 4 మాసాలు కూడా కలిసి వచ్చే కలర్ వైట్ అండ్ బ్లాక్ అండ్ ఆరెంజ్ కలర్ చాలా అద్భుతంగా ఉంటుంది. వీరికి నెంబర్ కూడా వచ్చేసి 7 and 9 చాలా అద్భుతంగా ఉంటుంది. తూర్పు దిశ ప్రయాణం, ఉత్తర దిశ ప్రయాణం వీరికి కలిసి వచ్చేలా ఉంటుంది. జాబులో కనుక కొంచెం ఇంటర్వ్యూలోకి వెళ్ళాలి, బాగుండాలనుకుంటే 2 ఇలాచీలు పాకెట్లో పెట్టుకొని వెళ్ళాలి. ఇలాచీల విషయం ఎవరికి చెప్పుకోకూడదు. ఇలాచీలు పాకెట్లో ఉండాలి. మిస్ అయితే కనుక మళ్ళీ 2 ఇలాచీలు పెట్టుకోవాలి. పొద్దున్నే 2 మిరియాలు తినాలి, మధ్యాహ్నం 2 లవంగాలు తినాలి, నైట్ పడుకునేటప్పుడు 2 లవంగాలు తినాలి. అలానే ఇలాచీలు పాకెట్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇంగువ లేదా పచ్చకర్పూరం కొంచెం మూటగా అంటే మనం పొట్లం కట్టుకొని వాలెట్లో కానీ పర్సులో కానీ మనకి ఇది ఉంటుంది చూసారా హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టుకొని వెళ్ళిపోతుండాలి. ధూపం ప్రతిరోజు కూడా ఒక 2 నిమిషాలని ఇంట్లో ధూపం వేసుకుంటూ ఉండాలి. ఆ ధూపం వేసి దాంట్లో ఖచ్చితంగా దాల్చిన చెక్క, లవంగాల పొడి కూడా కలుపుకొని ఇంట్లో ధూపం, గుగ్గిలము, సాంబ్రాణితో పాటు ధూపం వేసుకుంటే కనుక వీరి ఇంట్లో ఉన్న నెగిటివిటీ కూడా వెళ్ళిపోతుంది. సొంత ఇల్లు కావాలి అనుకున్న వారైతే కనుక సుబ్రహ్మణ్య స్వామికి 40 రోజుల పాటు శ్రావణ మాసం కానీ భాద్రపద మాసం, ఆశ్వీజ మాసం, కార్తీక మాసం ఏ మాసంలో సరే ఏ వార తిథి నక్షత్ర సమయం ఏం అవసరం 40 రోజుల పాటు ఆయన పాదాల చెంతన ఒక చిటికెడు కళ్ళుప్పు వేసేసి రావాలి. 41వ రోజున దీపారాయణ చేసుకోవాలి. నిమ్మ తొల ఉంటుంది కదా, తిప్పేసి దీపారాయణ చేసుకున్నట్టు కనుక వీరికి కొంగు బంగారం వేయలేదు కాదు, ఆశ్చర్యపోయేలాగా ఇల్లు, వాకిలి, వాహనం అన్ని కూడా వీరి సొంతమేలా కనిపిస్తున్నాయి. పితృదోషాలే కాదు అన్ని దోషాలు పోయేలా కనిపిస్తున్నాయి. అలానే ఇంట్లో ఉన్నటువంటి అన్నదమ్ముల మధ్యన తగాద కావచ్చు, భార్యాభర్తల మధ్య తగాద కావచ్చు, కొడుకు కూతురు మధ్యన తగాద కావచ్చు, అన్నాచెముల మధ్యన తగాద కావచ్చు, పేరెంట్స్ పిల్లల మధ్య తగాద కావచ్చు, భార్యాభర్తలు విడిపోయినటువంటి వాళ్ళు కలిసేదానికైనా సరే ఈ యొక్క ఉప్పు దీపం, సుబ్రహ్మణ్య స్వామి దగ్గర ముడుపు కానీ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంటాయి. కాబట్టి ఎప్పుడైనా ఒకసారి వీళ్ళు వినాయక స్వామి వారికి గుంజులు తీసుకోవాలి. ఎట్లానో వినాయక చవితి వస్తుంది కాబట్టి ప్రతి నిత్యం గుంజులు తీసుకున్న సరిపోతే వారి ఆరోగ్యం సహకరిస్తే కనుక గుంజులు తీసుకుంటూ ఉండాలి. ఇక దీంతో పాటు గం గణేశాయన నమో నమః, గం గణేశాయన నమో నమః అనే బీజమంత్రాన్ని ప్రతి నిత్యం కూడా పారాయణ చేసుకోవచ్చు. ఒకవేళ వీరు జపం చేయాలంటే స్ఫటికమాలతో చేసుకోవాలి. ఇక వీరు ఏ గ్రహాన్ని చేయాలంటే కనుక రవి గ్రహాన్ని చేయాలి, శుక్రగ్రహాన్ని చేయాలి, బుధ గ్రహాన్ని చేయాలి, గురు గ్రహాన్ని చేయాలి. ఈ 4 గ్రహాలకు కూడా ప్రతి నిత్యం కూడా పారాయణ చేసుకోవాలి. ఒక్కొక్క గ్రహానికి 4 మాలలు చొప్పున వీరు జపం చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా వీరికి కొంగు బంగారం ఇలాగా అన్ని కోరికలు తీరేలాగైతే అవకాశాలు కనిపిస్తాయి. ఇంక ఇన్ని చేసినా కూడా గోచార ప్రకారంగా, దశల ప్రకారంగా, అంతర్దశల ప్రకారంగా, అలానే నక్షత్ర ప్రకారంగా, వీరి యొక్క ఆచార ప్రకారంగా కూడా అనుకున్న పని ముందుకెళ్ళట్లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అసలు ఎక్కడ అనుకున్న పనిగా అక్కడే ఉండిపోయినది. జాబులో గ్రోతింగ్ లేదు, చదువు లేదు, సంధ్య లేదు, జాబు లేదు, పలుకుబడి లేదు, ఎవరిని పట్టించుకోవట్లేదు, ఒంటరి అయిపోయినాను, చివరికి సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నాను, నాకు అసలు ఏం అర్థం అవ్వట్లేదు, అందరూ నన్ను మోసం చేసేస్తున్నారు, ప్రతిరోజు 1 గంట కూర్చొని ఏడవడం తప్పితే ఏం తెలియట్లేదు, ఎవడు లేదు నా చుట్టూతో, నా నుంచి అవసరం పొందిన ప్రతి ఒక్కరు కూడా నా మీద శత్రువులై చూపిస్తూ ఉన్నారు, నాకు ఏమవుతుంది ఏం అర్థం కావట్లేదు అనుకుని ప్రతి ఒక్కరికి కూడా ఒకటి గ్రహణకి ఏంటి అంటే కనుక మీ పైన జాతక ప్రకారంగా, దాని నక్షత్ర ప్రకారంగా, దశల ప్రకారంగా కాదు, అలా ఉన్నట్టయితే 3 రోజులకు ఒకసారి మన జాతకం మారుతూ ఉంటుంది. అలాంటి సమస్యలు కాదు. ఇది ఎప్పటి నుంచో పట్టి పీడిస్తున్నటువంటి సమస్య ఏంటంటే కనుక మన మంచితనము, మన చలాకితనము, మన గొప్ప విశేషాలు తట్టుకోలేక బరాయించలేక వ్యసనము, రంది, కుళ్ళు, కుతంత్రాలతో ఎదిరివారు మన పైన ఏదైనా సరే హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, భాగముఖి, భానుమతి, యక్షిణి లాంటి చేపించి మన పైన దండెత్తి ఏదైనా ఉద్దేశంతో చేపించి ఉండొచ్చు. అవన్నీ కూడా పట్టి పటాయించాలంటే కనుక ఖచ్చితంగా సురేష్ గారిని కలవాల్సిందే. కలిస్తే గానే వారి సమస్యకి పరిష్కార మార్గం చూపించే విధంగా అయితే ఉంటుంది. ఇక పరిష్కార మార్గాలు ఎన్నో రకాలు ఉంటాయి. ఇక మన దగ్గర రాలేని వారు, విదేశాల్లో ఉన్నవారు, ఇంకా మన దగ్గర సంప్రదించాలనుకున్న వారు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే కనుక ఆన్లైన్ ద్వారా కూడా వారికి మంచి చేసేటందుకు మంత్రోచ్చారణ ఉంటుంది, యంత్రాలు ఉంటాయి. ఆన్లైన్ ద్వారా కూడా పంపించి వారికి మంచి చేసేటువంటి తరుణం ఏర్పడుతుంది. కాబట్టి వారికి ఎలాంటి చెడు క్రియలు చేపించినా కూడా సురేష్ దగ్గరకు వచ్చేంతవరకే. సురేష్ దగ్గర ఒకసారి మాట్లాడినా, ఒకసారి నా వాయిస్ విన్నారా, కేవలం వాళ్ళకి ఆ సమస్య పరిష్కార మార్గం దొరికినట్టే. ఇక లేదు కాదంటే దైవజ్ఞం సంబంధించినటువంటి ఎన్నో రకాల వస్తువులు మన దగ్గర మంత్రోచ్చారణ చేసి ఉంటాయి, యంత్రాలు ఉంటాయి, మన దగ్గర ఎన్నో రకాలు ఉన్నాయి. అగ్నిహోత్రం చేసి మంత్రోచ్చారణ చేసి రెడీగా మన దగ్గర ఉంటాయి. కాబట్టి అలా సంప్రదించడం కూడా వారి చెంతకే ఇచ్చే సదవకాశం కూడా మన దగ్గర లభ్యపడుతుంది. కాబట్టి సురేష్ గారి దగ్గర వస్తే పరిష్కారం దొరకలేదు అనేది దానికి సమస్య లేదు. సమస్యకి పరిష్కార మార్గం సురేష్ గారి దగ్గర ఖచ్చితంగా దొరుకుతుంది. తప్పకుండా. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. ధనస్సు రాశి వారు రాశి వివరణ తెలుసుకున్నారు. గురుగారు చెప్పిందంతా కూడా విన్నారు కదా, మీకు సమాధానం దొరికినట్టే నాకైతే ఖచ్చితంగా అనిపిస్తుందండి. మరి ఇంకా తెలుసుకోవాలి, వ్యక్తిగతంగా కలవాలి అనుకుంటున్నారా? స్క్రీన్ పై నెంబర్ ఉంటుందండి, వెంటనే కాల్ చేయండి. నమస్కారం.